నిజామాబాద్ జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 220.32 కిలోల గంజాయి, 12 టైర్ల లారీని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా సరిహద్దులో గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా గంజాయి కొనుగోలు చేసి జిల్లాలో విక్రయిస్తున్నారని పోలీసులు చెప్పారు. గంజాయి విలువ సుమారు 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ సంవత్సరం జూన్ నెల 16వ తారీఖు ఎర్లీ అవర్స్ మోర్తాడు మండలంలోని దొనకల్ క్రాస్ రోడ్డు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక లారీ నెంబర్ RJ11GB0056 గల లారీ మెట్పల్లి వైపు నుంచి ఆర్మూరు వైపు వస్తూ ఆ లారీకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసి లారీ ఆగిపోయిన తర్వాత ఈ డ్రైవర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆగిపోయిన లారీకి రోడ్డు మీద ఆగిపోయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ లారీ వదిలిపెట్టేసేసి ఉన్నారు. ఈ సంవత్సరం జూన్ నెల 16వ తారీఖు ఎర్లీ అవర్స్ మోర్తాడు మండలంలోని దొనకల్ క్రాస్ రోడ్డు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక లారీ నెంబర్ RJ11GB0056 గల లారీ మెట్పల్లి వైపు నుంచి ఆర్మూరు